నమస్తే, నా పేరు లక్ష్మి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటు వ్యాఖ్యానించిన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ముఖ్యమంత్రి జగన్కు పౌష్టికాహారం అందించాలి, ఎద్దేవా చేసిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. నీటి సమస్యపై నిలదీస్తే జగనన్నకు ఆపాదిస్తోంది ఎల్లో మీడియా. అసహనం వ్యక్తం చేసిన సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్టు రాని వాళ్లంతా అదృష్టవంతులు వ్యాఖ్యానించిన మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు. వార్తల్లో ముందుగా, పార్టీ ఫిరాయింపు దొంగతో కలిసి వెళ్లి దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయటం సిగ్గుచేటని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు పని అయిపోయింది, ఈ ఎన్నికల తరువాత చాప సర్దుకొని హైదరాబాద్ స్వగృహానికి వెళ్లటమే అని అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. దీనిలో చిత్రమైన విషయం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, శాసనసభకు రాని ప్రధాన ప్రతిపక్ష నాయకులు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు రిప్రజెంట్ చేసి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తూ అప్రజాస్వామ్య విధంగా ప్రవర్తిస్తున్నామని, దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నామనేటువంటి ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఆయనతో పాటుగా వైఎస్ఆర్సీపీని మోసం చేసి డబ్బు తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినటువంటి ఎమ్మెల్సీల్లో ఓటు వేసినటువంటి తాడికొండ శాసనసభ్యురాలు శ్రీదేవి గారిని వెంటబెట్టుకు వెళ్ళారు. దేనికి వెళ్ళారు? దొంగ ఓట్ల మీద ఫిర్యాదు చేయడానికి దొంగ ఓటర్ని వెంబడి పెట్టుకుని వెళ్ళినటువంటి సందర్భం. ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల. వైఎస్ఆర్సీపీలో ముఖ్యమంత్రి జగన్కు పౌష్టికాహారాన్ని అందించాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎద్దేవా చేశారు. హిందూపురం పట్టణంలో ఆందోళన చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు. మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ఎంతో సేవ చేస్తున్న అంగన్వాడీల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. వీటన్నిటి కాదని మన ముఖ్యమంత్రికే అసలు ఒక సైకో ముందు పౌష్టికాహారం కావాల్సింది మన ముఖ్యమంత్రికి అసలు కావాలి. ఇవాళ అసలు అన్ని వ్యవస్థలు కూడా నిర్మాణం చేసేసి మహిళలను ఇంత దార్శనికంగా ప్రవర్తించడం అన్నది చాలా దారుణం, చాలా బాధాకరం. మీ అందరికీ అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా కలిపి సంఘీభావాన్ని తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, ఇంకా మీరు ధర్నాలు అవసరమైనవి ఏమున్నా అవసరాలు కూడా పార్టీని కలుపుతున్నాం. మేమంతా మీకు సమకూరుస్తాము. తప్పకుండా మేము అందరినీ ఒక పూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తీసుకోవాలని మరొకసారి ప్రజలందరికీ
మీరందరూ చేస్తున్న ఉద్యమానికి సింగనమల నియోజకవర్గ నీటి సమస్యలపై నిలదీస్తే జగనన్నకు ఆపాదిస్తూ ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మండిపడ్డారు. దళిత మహిళగా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నించడం నేరమా రామోజీ అంటూ ఎమ్మెల్యే ఉద్ఘాటించారు. జగనన్న చెబితే పదవి లేకున్నా పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మీడియాతో మాట్లాడారు. ఆల్మోస్ట్ ఒక రోజంతా ఇంకేం న్యూస్ లేనట్టు, నేనేదో జగనన్నను వ్యతిరేకిస్తున్నట్టు, మరి అదే వీడియోలో నేను క్లియర్గా జగనన్న స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాం అనే విషయం కూడా చెప్పడం జరిగింది. మరి అవన్నీ కట్ చేసి మరి నేను ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడ్డానో వాళ్ళు కాకుండా దానికి జగనన్న ఆపాదించి ఈరోజు ఎల్లో మీడియా ఆల్మోస్ట్ 1 full day ఇంకేం పని లేనట్టు నా మీదే ఫోకస్ పెట్టారు. నేను 2014 ఎలక్షన్స్ కన్నా ముందు జగనన్నని కలిసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషనే ఇలాంటి నాయకుడితో మనం ఫ్యూచర్ ఇలాంటి నాయకుడితో నడవాలి. దానికి కారణం ఏంటంటే ఆ రోజు మాతో డిస్కస్ చేసినప్పుడు ఆయన విజన్ ఏంటి, రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళని ఎలా ఆదుకోవాలి, అవన్నీ ఆ రోజు ఫస్ట్ డేనే మాతో డిస్కస్ చేయడం జరిగింది. అది నమ్మే ఈరోజు మేము. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ రాని వాళ్లంతా అదృష్టవంతులని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకలమర్రులో రుద్రభూమి మహాప్రస్థానం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. గెలిచినా ప్రజలకు సేవ చేసే అవకాశం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. ఆ డబ్బుని మళ్ళీ సంపాదించడం అనేటటువంటిది ఇంతకుముందు కొంత సంపాదించేటటువంటి అవకాశం ఉందేమో ఎమ్మెల్యేలకి. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ముఖ్య ఎవరైతే పార్టీకి అధిపతిగా ఉన్నారో వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు ఉత్సవగ్రహాలు చేసి ఇసుకలో వస్తుందా, మధ్యలో వస్తుందా, మైల్లో వస్తుందా, వాళ్ళకి రాబడితో సెంట్రలైజ్ చేసి ఎవరు అందరూ ఇదే కార్యక్రమం. ఈ భారతదేశంలో ఈ సింగిల్ మ్యాన్ పార్టీస్ ఉన్నాయే, వీళ్ళంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు ఏదైనా ఎమ్మెల్యేలు అయితే కాస్త ఊళ్ళల్లో ఏదైనా పని చేసామో లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళకి సహాయపడ్డాము అని గౌరవంగా ఉండటానికి ఒక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తాడు, ప్రజాప్రతినిధిగా ఉండటానికి చేస్తాడు. ఇవాళ అవకాశం కూడా లేకుండా పోయింది. ఆ ప్రతినిధి ఎందుకు వచ్చానా గెలిచిన తర్వాత నేను ఇవాళ ఒక మాట చెప్తాను మీకు. ఎవరికైతే టికెట్లు రావో నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు అదృష్టవంతులు. 30 కోట్లు 40 కోట్లు మిగిలినట్టే వాళ్ళ జీవితంలో సంపాదించుకున్నటువంటిది వాళ్ళ బిడ్డలకి రోడ్లు పడేసేటటువంటి కార్యక్రమం తప్పితే ఈ ఎమ్మెల్యే. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నేడు బుధవారం గాంధీనగర్లో జై మహాభారత పార్టీ వ్యవస్థాపకులు బి అనంత విష్ణు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జై మహాభారత పార్టీ తరపున 175 స్థానాలలో పోటీ చేస్తున్నట్లు, వచ్చే ఎన్నికలలో జై మహాభారత పార్టీ గెలిచిన వెంటనే ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందిస్తామని అన్నారు. అలాగే మహిళలకు 100 చదరపు గజాల స్థలం, భూమిని 50 రూపాయలకే గోబర్ గ్యాస్ను అందిస్తామని తెలిపారు. ఈ ప్రైవేట్ విద్య, ప్రైవేటు వైద్యము, ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్ సిస్టమ్స్ ఇవన్నీ తీసేసి సంపూర్ణంగా ప్రభుత్వమే ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం అందిస్తుందని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాము. ఇంకా మిగతా ఏ స్కీములు ఉచితం అవసరం లేదండి. ప్రజలకు కావాల్సింది మంచి చదువు, మంచి ఆరోగ్యం ఇస్తే వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుని బతుకుతారు. అవి ఇచ్చిపెట్టి వైద్యంలో దోపిడీ, విద్యలో దోపిడీ చేస్తూ మిగతా చిన్న చిన్న పథకాలు ఇస్తున్నారు, అవన్నీ బాగుండదు. సంపూర్ణంగా జై మహాభారత పార్టీ యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ఉచిత విద్య, ఉచిత వైద్యము. అదేవిధంగా ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గాలనే స్థాయి ఆఫీసులు అంటే ఆఫీస్ కమ్ రెసిడెన్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతాము.
ట్యాక్స్ పాలసీ అంతా రివైజ్ చేస్తాం, మొత్తము అదనపు పన్ను భారాన్ని తగ్గిస్తాము. అదేవిధంగా ఎల్పిజి గ్యాస్ వల్ల 5 సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి 70,000 నష్టం జరుగుతుంది. ఎల్పిజి గ్యాస్ రిమూవ్ చేసేసి గోబర్ గ్యాస్ ని స్టార్ట్ చేస్తాం. 50 రూపాయలకే గోబర్ గ్యాస్. ఎవరైతే గోబర్ గ్యాస్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయాలనుకుంటున్నారో ఆ ప్రజలకు సబ్సిడీ ఇస్తాం. గోబర్ గ్యాస్ సబ్సిడీ ప్లాంట్లు ఇస్తాము, సిలిండర్లు ఇస్తాము. అంటే ఒక్కొక్క కుటుంబం 10-20 వేల రూపాయలు సంపాదించుకోవచ్చు. అంటే ఎల్పిజి గ్యాస్ ద్వారా ఏదో 2-3 కంపెనీలు బాగుపడుతున్నాయి. అదే వాటిని బ్యాన్ చేసేసి గోబర్ గ్యాస్ ఎంకరేజ్ చేస్తే గ్రామాన గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఉత్పత్తి అయ్యి ఆ గోబర్ గ్యాస్ పల్లెటూరు నుండి పట్టాలకు వస్తే ప్రతి కుటుంబానికి 20,000 నుండి 30,000 రూపాయలు ఆమ్దాన్ని వచ్చే విధంగా డిసెంట్రలైజేషన్ ఎకనామిక్ సిస్టమ్ తీసుకొస్తున్నాము. 50 రూపాయలకి గోబర్ గ్యాస్ సిస్టమ్ ఖచ్చితంగా అమలవుతుంది. అదేవిధంగా సోలార్ స్టవ్ అంటే తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు సుధీర్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇవాళ విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నాన్నగారు నన్ను ఎప్పుడు ఇక్కడ తీసుకొస్తుంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ 2 సార్లు వస్తూ ఉంటాం వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ కోసం. ఇయర్ 2024 అందరికీ చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాం. ఫుల్ వైఫ్ ఇంకా నాన్నగారు అందరికీ కలిసి. దిస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈ సంవత్సరం 2024 నా కెరియర్ వైజ్ కూడా. అండ్ హోప్ఫుల్లీ సినిమా ఇండస్ట్రీ కూడా బాగుండాలి. స్టార్టింగ్ విత్ గుంటూరు కారం అండ్ అదర్ ఫిల్మ్స్ రిలీజింగ్ దిస్ ఇయర్. సో అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నెక్స్ట్ హరోం హరాను మనాన్ సూప్రియ 2 సినిమాలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ వచ్చింది. కపుల్ ఆఫ్ మంత్స్లో అనౌన్స్ అవుతాయి డేట్స్ కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అదే చదువు ఎక్కడైనా సరే చరిత్ర ఎప్పుడు లాంచ్ చేస్తున్నాను అడుగుతున్నారు. ఇంకా టైం ఉంది, ఇంకా 2 to 3 years అట్లీస్ట్ మినిమం. ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నాడు. ఎంతంతా దర్శనాన్ని ఆ చిన్నవాడు కూడా ఉన్నాడు, కృష్ణ గారి ఫేవరెట్. సో హోప్ఫుల్లీ ఇంకా ఫ్యూచర్లో అయితే ఫ్యూచర్ జనరేషన్ సెక్యూర్గా ఉంది ప్రస్తుతానికి అయితే మా ఫ్యామిలీ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుధవారం టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న కార్యాలయం వద్ద మీడియా సమావేశం చేశారు. ఈ సమావేశంలో బుద్దన్న వెంకన్న మాట్లాడుతూ కొడాలి నాని కోసం ర్యాబిస్ ఇంజెక్షన్లు కొన్నా అని, కొడాలి నాని ఊరంతా తిరుగుతున్నానని అంటున్నారు. ఏం చేస్తాడోనని ఇంజెక్షన్లు కొన్నాను, 5 రేబిస్ ఇంజెక్షన్లు కొని గుడివాడ పార్సిల్ చేస్తానని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అరే జగన్మోహన్ రెడ్డి గారు పోతుంది, నువ్వు 840, 420, 840, 11 కేసులు 420 కేసులు ఎవరి మీద ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి మీద కదా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద 420 కేసులు ఉండబట్టే కదా లోపడేశారు. ఒక్కడు కూడా నిరసన చేయలేదు కదా. చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి మీరు ఏ కేసులు పెట్టుకుంటే ఏమో ఊడిద్దిరా? ఏం ఊడిద్ది? చంద్రబాబు గారి మీద అన్యాయంగా పెట్టారని దేశాల్లో నిరసన దీక్షలు చేశారు. మీరు దొంగ కేసు పెట్టింది అది నిజమైన కేసు కాదు. జగన్మోహన్ రెడ్డి 420 అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 840గా రై నువ్వు 840 గాడివి 420 పక్కన 420 నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు చంద్రబాబు నాయుడు గారు 420 చంద్రబాబు నాయుడు గారి టికెట్లు అమ్ముకోవడం, చంద్రబాబు నాయుడు గారి టికెట్లు అమ్ముకోవడం అంటే నువ్వెంత ఇచ్చావురా? నీకు 2004లో టికెట్ ఇచ్చాడు. అప్పుడు నీ బతికేంటో అందరూ తెలుసు. నీ బతికే అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వేం ఇచ్చావా? లేకపోతే తీసుకెళ్ళావు కదా 420 దగ్గరికి. వాడేని ఇచ్చాడా చెప్పు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే చంద్రబాబు గారి కుటుంబం గురించి మాట్లాడతావు, పెద్ద గారి క్లాస్మేట్ లాగా మాట్లాడతావు. మహానుభావుడు ఆయన పేరు అర్హత ఉందిరా నీకు? మాట వస్తే
ఆ కుటుంబం గురించి మాట్లాడటం, ఆ కుటుంబం గురించి నిందలేయడం, ఎవడరా నువ్వు బోసడికి నా పడక 2 కాలాలు పడతాయి పిచ్చాసాలు కదా, ఎవడరా నువ్వు? విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కారణంగానే తాము రోడ్డున పడ్డామని డిఎస్సి 1995 క్వాలిఫైడ్ టీచర్ల అభ్యర్థులను విమర్శించారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లి పరిధిలోని ఓ అపార్ట్మెంటులో నివసిస్తున్న ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిని కలిసేందుకు అభ్యర్థులు రాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోరాట సమితి నాయకులు శ్రీనివాస్ మాట్లాడారు. చేతులు అన్నాయండి సార్, అట్లా పేపర్ చూపించాలి సార్ వాళ్ళకు. సార్ నా పేరు భైరవకొండ శ్రీనివాసరావు, మన నెల్లూరు జిల్లా సార్. 1998లో డిఎస్సీలో క్వాలిఫైడ్ అయి ఉన్నాం సార్. దాదాపు 6,000 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిపింది సార్. మాకు అందరూ కూడా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు సార్. మేమందరం కూడా ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేస్తున్నాము. వెంటనే మాకు ఉద్యోగాలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారని మేము ఆ ప్రైవేటు సంస్థలు మమ్మల్ని తొలగించారు సార్. అప్పటి నుంచి 2 సంవత్సరాలైనా ఇంతవరకు మాకు ఏ ప్రైవేట్ సంస్థలు మమ్మల్ని తీసుకోలేదు సార్. అయితే ఇక్కడ తీవ్ర అన్యాయం జరిగింది సార్. మేము ఒక రోస్టర్ పద్ధతికుండా ఆర్డర్ మెరిట్ లో పోస్ట్ ఇచ్చారు సార్. ఇచ్చేసరికి కేవలం ఒక 8 జిల్లాలు మిగిలిపోయినాం సార్. ఆ 8 జిల్లాలు కూడా నేను జగన్మోహన్ రెడ్డి సార్ గారి జిల్లా అయినటువంటి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో మిగిలిపోయినాం సార్. మరలా కూడా ఈ కల్పలతారెడ్డి మేడం గారి గవర్నీలో మన వరాలు ఇచ్చే తర్వాత కల్పలతారెడ్డి మేడం గారిని కలిస్తే మేడం గారు లెటర్ పెట్టడం జరిగింది సార్. ఆ లెటర్ కూడా మేడం గారు నేరుగా సీఎం ఓఎస్సీ సార్ కూడా పెట్టడం జరిగింది సార్ కల్పలతారెడ్డి మేడం గారు. ఈ లెటర్ ద్వారా మళ్ళా సీఎం దగ్గర ఉన్న ఓఎస్సీ మేడం ఆమె కూడా పెట్టడం జరిగింది సార్. ఎట్టకేలకు మా ఫైల్ మళ్ళీ రన్నింగ్ అయింది సార్. అంటే మాకు అన్యాయం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మిగిలి ఉన్నాము. మాకందరికి న్యాయం చేయమంటే మేడం గారు లెటర్ పెట్టడం ద్వారా సీఎం గారి దగ్గర ఓఎస్సీ పూర్వం మలకొండ లెటర్ పెట్టారు సార్. ఆ ఫైల్ సర్క్యులేటెడ్ అయి 22/18/485 నెంబర్ గల ఫైల్ దాదాపు 2,000 మందికి ఆ ఫైల్ సర్క్యులేటెడ్ అయింది సార్. అది బొత్స సత్యనారాయణ గారి దగ్గర ఆగిపోయింది సార్. ఆయన 2 నెలలు ఉంచుకున్నారు సార్ ఆ ఫైల్. మేము వెళ్తే మీకు ఉద్యోగాలు ఇచ్చాం, మీకేం ఉద్యోగాలు ఇవ్వాలా అని మమ్మల్ని ఎంతో మాట్లాడారు సార్. మేము ఎంతో దూరం నుంచి వచ్చినాం సార్. లేదయ్యా మా ఫైల్ పలాని నెంబర్ ఉంది, ఇంతమంది ఉంటాము, సీఎం గారు ఆర్డర్ లెటర్ ఇవ్వమన్నాడు, మేడం గారు లెటర్ పెట్టారు, ఓఎస్సీ పెట్టారు, మా ఫైల్ అధికారుల చుట్టూ తిరిగింది, మాకెందుకు? వయోవృద్ధుల సంక్షేమాన్ని విస్మరిస్తే చర్యలు తప్పదని డిఎల్ఎన్ఎస్ఏ కార్యదర్శి కరుణకుమార్ హెచ్చరించారు. బుధవారం చిత్తూరు డిఆర్డీఏ అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో వయోవృద్ధులకు ఓటర్ పథకాలు అందేలా వాలంటీర్లు, మహిళా సమాఖ్య సభ్యులు కృషి చేయాలన్నారు. వారి సంక్షేమానికి అన్ని శాఖల అధికారులు సహకరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందేలా చూడాలని అన్నారు. ఎంతో సావధానంగా ఆ యొక్క సమస్యలు కొన్ని ఉన్నాయి. వయోవృద్ధుల్లో తపోవనంలో ఉంటున్నటువంటి వయోవృద్ధులకి కొంతమందికి పెన్షన్స్ రావట్లేదు, కొంతమందికి ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయి, కొంతమందికి రేషన్ కార్డు, ఇలాంటి ఇష్యూస్. ఇంకోటి మనకి కొంచెం కొంతవరకు మనకి జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే తపోవనం అన్నది ఒక వయోవృద్ధులు ఉన్నటువంటి ప్రదేశం. వేరే పక్కన ఉన్నటువంటి ప్రజలు దాన్ని అర్థం చేసుకోకుండా వయోవృద్ధుల యొక్క సేఫ్టీ అన్నది ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోకుండా, రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కు అని అర్థం చేసుకోకుండా, మరి డ్రైన్ వాటర్ అంతా కూడా అందులో వాళ్ళం అన్నది ఖచ్చితంగా సరైన కాబట్టి అలాంటి విషయాలు. అలాగే పెన్షనర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయినటువంటి కేశవ్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రీవియన్స్ని మా ముందు ఉంచడం. ఆ గ్రీవియన్స్ ఏంటంటే ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్కి దానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి అపోలోలో సరైనటువంటి వైద్య సదుపాయం కల్పించట్లేదేమో అన్న అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు నేను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా వెంటనే ఆ యొక్క సూపరింటెండెంట్ గారితో మాట్లాడి అక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వైద్య సదుపాయం కల్పించే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకి లక్ష్మీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడడం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అంటే నేనేమంటానంటే చాలా దక్షిణ కైలాసం పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో త్రయోదశి సందర్భంగా బుధవారం వెండి చిన్న నంది వాహనంపై స్వామి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో చక్కగా అలంకరించి మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో ఆలయ ఆవరణంలో ఊరేగించారు.
ఆపై ధూపదీప నైవేద్యం, అఖండ దీపారాధన, కుంభహారతి, నక్షత్రహారతి, ప్రదోష నంది సేవ నిర్వహించారు మరియు భక్తులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఇతర పార్టీలు చేసిన అభివృద్ధిని టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి వాసు తన సొంత అభివృద్ధిగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని నగర వైసీపీ నాయకుడు నక్కా శ్రీ నగేష్ అన్నారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ నగరంలో గౌతమ ఘాట్, కోటిలింగాల ఘాట్, బీసీ హాస్టళ్లు, విద్యానగరం, స్కేటింగ్ రింగ్, మున్సిపల్ బ్యాడ్మింటన్ కోర్టులను తామే నిర్వహించామని వాసు బ్రోచర్ ద్వారా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఆదిరెడ్డి వాసు అభివృద్ధి పదంలో మేము రాజమహేంద్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామనేటువంటి విధంగా ఒక కరపత్రాన్ని, రంగురంగుల కరపత్రాన్ని ప్రింట్ చేసి ప్రజల్లోకి, రాజమండ్రి నగర ప్రజానీకానికి పంపిణీ చేస్తా ఉన్నారు. కరపత్రం ఇదిగోనండి. ఇందులో గౌతమి ఘాట్, కోట్లింగాలకు సంబంధించినటువంటి ఘాట్, 3.6 కిలోమీటర్లకు సంబంధించినటువంటి గౌతమి ఘాట్, కోట్లింగాల ఘాట్, అదేవిధంగా బీసీ హాస్టల్ భవనం, రివర్స్ కాలనీలో స్కేటింగ్ రింక్, అందరూ స్కేటింగ్ రింగ్ అంటారు, రింగ్ కాదండి, టెక్నికల్ వార్డ్. ఇట్స్ స్పోర్ట్స్లో టెక్నికల్ వార్డ్ ఏంటంటే రింక్, స్కేటింగ్ రింక్. అదేవిధంగా ఒక బ్యాడ్మింటన్ కోర్టు, ఇవి ముద్రితం చేసి ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు వ్యవహరిస్తున్నాయని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్కు ఫిర్యాదు చేసినట్లు రాజమండ్రి ఎంపీ భరత్ తెలిపారు. సిఈసి నేతృత్వంలో అత్యున్నత బృందం మంగళవారం ఏపీకి చేరుకుంది. విజయవాడలో ఆయన బృందంతో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీ భరత్ భేటీ అయ్యారు. అనంతరం టీడీపీ, జనసేన పార్టీలపై ఫిర్యాదు చేశారు. ఇక్కడ ప్రధానమైన అంశాలు లేపని ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు టైం ఇచ్చారు, అపాయింట్మెంట్ టైం. ఒకటి ఆశ్చర్యకరం ఏంటంటే జనసేన పార్టీ ఏమన్నా తెలుగుదేశం పార్టీలో విలీనమైందా? జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి టైం ఇస్తే ఏ రకంగా జనసేన పార్టీని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు అనేది మా ప్రశ్న. అదే మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ముందు లేవనెత్తాం. మీరు ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి టైము, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ రావాలి, ఎట్లాగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని వస్తారు? ఇది మిస్లీడింగ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ కాదా అని చెప్పేసి వాళ్ళు మేము ప్రశ్నించడం జరిగింది. వారు కూడా దీన్ని కూడా నోట్ డౌన్ చేసుకున్నారు.
మరి వారి దృష్టిలో ఎంతవరకు ఉందో లేదో మాకు తెలియదు. మేమైతే మెన్షన్ చేయడం జరిగింది. రెండో అంశము, ఈ పవన్ కళ్యాణ్ గారిది జనసేన పార్టీకి అన్రికగ్నైజ్డ్ పార్టీ. అన్రికగ్నైజ్డ్ పార్టీ 2019లో మీరు గ్లాస్ సింబల్ ఇచ్చారు. ఏ రకంగా అన్ని నియోజకవర్గాలకి ఇప్పుడు జరగబోయే 2024 ఎలక్షన్లో అన్రికగ్నైజ్డ్ పార్టీకి ఒకటే సింబల్ ఏ రకంగా ఇస్తారనేది కూడా మేము లేవనెత్తడం కూడా జరిగింది. ఈ రెండు కూడా కాగ్నిజెన్స్ తీసుకోండి, యాజ్ పర్ లా ప్రకారంగా, యాజ్ పర్ రూల్ ప్రకారంగా నిర్ణయాలు తీసుకోండి అని చెప్పేసి వారికి నివేదించడం కూడా జరిగింది. ఇంకొక అంశము, ఇందాక సాయిరెడ్డి గారు చెప్పినట్టు కోనేరు సురేష్ అనే వ్యక్తి వాళ్ళ సెల్ ఏదో ఎలక్టరల్ సెల్ ఏదో ఉంది తెలుగుదేశం పార్టీకి, లక్షలాది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.